ఏంటి దౌర్జన్యం? నన్ను వదలండి అంటూ ఆ యువకుడు కోపంగా తన చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. ఆ సమయంలో అతని బ్యాగ్ తెగిపోవడంతో లోపల ఉన్న పండు ఒకటి బయటపడింది. ఇదేంటి అంటూ ఆ పండుని చూసి ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. కాని ఆ యువకుడు సాగర్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మీ దగ్గర ఇంతమంది జనాలు ఉన్నారని నా మీద దౌర్జన్యం చేస్తే ఊరుకుంటానా? ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు, మా అన్న వచ్చి ఈ షాప్ మొత్తం నాశనం చేసేస్తాడు అని అన్నాడు. వెంటనే ఒక షాప్ ఓనర్ లేచి నిలబడి, ఈ హైదరాబాద్ సిటీలో వీధికొక అన్న ఉన్నాడు. మీ అన్న పేరు చెప్తే మేం భయపడాలా? మా షాప్కి వచ్చి మమ్మల్ని బెదిరించడానికి ఎంత ధైర్యం నీకు అని అడిగాడు. హైదరాబాద్లో ఎంతమంది అన్నలున్నా కాని అన్నలకి అన్న మా అన్న పిలవమంటారా? అన్న ఇక్కడికి వస్తే తట్టుకునే ధైర్యం మీకు ఉందా అని కాన్ఫిడెంట్గా అన్నాడు అతను. ఇంకా ఇతనితో మాటలు అనవసరం, వెంటనే బయటకు తరిమేయండి అని సీరియస్గా చూస్తూ సెక్యూరిటీ వాళ్ళతో చెప్పింది శ్రావ్య. ఒకసారి నన్ను టచ్ చేసి చూడండి, అప్పుడు మీ షాపు నేలమట్టమవుతుంది అని సాగర్ చెయ్యి విడిపించుకొని 2 అడుగులు వెనక్కి వేశాడు ఆ యువకుడు. పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి.